కానీ ఎందుకు బాల్క సుమన్ మీ మీద ఎందుకు ఇంత ఆరోపణలు చేస్తున్నారు? ఏం ఆరోపణలు చేస్తున్నారు? మీకు మధ్య ఏమైనా యుద్ధ వాతావరణం కానీ ఆ రచ్చ ఏమైనా ఉందా అండి? నాకు ఎవరితో ఉండదండి. మొన్న కలిసినాడు, అసెంబ్లీలో కలిసినాడు. ఎలక్షన్ టైంలో ఏదవుతుందో అది నడుస్తుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను రిలేషన్షిప్ మీద నేను చాలా పాజిటివ్గా ఉంటాను, చాలా గౌరవిస్తాను. ఎందుకంటే గుడ్ రిలేషన్షిప్ చాలా కష్టం, ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండాలని. సుమన్ మీద కూడా నాకేం లేదు. నేను ఆయన అందరూ ఆశ్చర్యపడిపోయినారు. ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చి అడిగినాడు, అరే ఏంది మీరు ఇంత కొట్లాడినారు మొన్న ఎలక్షన్లో, మళ్ళీ ఇప్పుడు ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారు ఏందని చెప్పి ఎవరు అడిగింది? టీఆర్ఎస్ ఎమ్మెల్యే అడిగినాడు. అయితే సుమనే ఆన్సర్ ఇచ్చినాడు దానికి, అన్నా మాకు అవన్నీ లేవు, మేము ఫ్రెండ్లీగానే ఉంటాము. పాలిటిక్స్లో ఉన్నప్పుడు పాలిటిక్స్ విషయంలో ఫైట్ ఉన్నప్పుడు ఫైట్ చేయాలి. నేను చాలాసార్లు చెప్పినాను, అరే నీ సుమన్ గురించి నీకు 2019లో టికెట్ రాలేదంటే నేనన్నా సుమన్ గురించి కాదు. సుమన్ ఈజ్ పాపం ఈజ్ వన్ ఆఫ్ ద మెనీ ఫాలోవర్స్ ఆఫ్ క్లోజ్ ఫాలోవర్స్ ఆఫ్ కేటీఆర్ అండ్ కేసీఆర్. ఇది కేసీఆర్ గారే ఆలోచన వివేక్కి టికెట్ ఇవ్వద్దని చెప్పి ఆయనే టికెట్ ఇవ్వకుండా చేసినారు. కానీ సుమన్ రోల్ ఏం లేదని చెప్పి చాలాసార్లు చెప్పినాను. సో నాకు సుమన్ మీద ఏం లేదు. కంటిన్యూ చేద్దాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఆయన ఫైర్ చేయడం జరిగింది. ఏంటంటే ఎంపీకి సంబంధించి ఏంటి అనేది ఒకసారి బయట చూసినది మాట్లాడుకుందాం. నెక్స్ట్ బైట్ ప్లీజ్. సో ఇక్కడ చరిత్ర కూడా ఏంటంటే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2014లో నేను ఎంపీకి గెలిచిన, మొన్న 2019లో మా మిత్రుడు వెంకటేష్ అయితే ఎంపీకి గెలిచిన. డెఫినెట్గా నెక్స్ట్ కూడా ఇక్కడ గులాబీ జెండాని మళ్ళీ ఎగరబోతుంది అనేటటువంటిది స్పష్టం. దానికోసం ఖచ్చితంగా మా శ్రేణులందరినీ సమాయత్తం చేస్తున్నాం, అందరినీ సన్నద్ధం చేస్తున్నాం, పనిచేస్తాం. ఇక్కడ 7 అసెంబ్లీ సీట్లలో మేము ఓడిపోవచ్చు కాక, గతంలో కూడా మల్కాజ్గిరిలో, భువనగిరిలో, నల్లగొండలో, నిజామాబాద్లో, కరీంనగర్లో అన్నింటిలో మేము ఎమ్మెల్యేలు ఉన్నాం. ఆయన ఎంపీలు వేరే పార్టీలు గెలిచినాయి. సో ఇక్కడ కూడా డెఫినెట్గా ఈ 50 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత ఇవాళ ప్రజల్లో విరక్తి వచ్చింది, ప్రజల్లో ఒక రకమైనటువంటి రెవల్యూషన్ ప్రారంభమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాని ఫలితం మీకు రైట్. వివేక్ గారు, నెక్స్ట్ ఎంపీ అయితే మాత్రం బీఆర్ఎస్ నుంచే, అది బాల్కా సుమని అని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఎవరైనా కానివ్వండి క్యాండిడేటు, పాయింట్ ఏంటంటే ప్రత్యేకంగా పెద్దపల్లిలో ఇతర ఎంపీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు కూడా సేమ్ సిచ్యువేషన్. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఎంపీస్ని ఎక్కడ రానియలేదండి. పాపం వెంకటేష్ నేత ఎంపీగా ఉన్నప్పటికీ కూడా కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు కనబడలేదు. ఎందుకంటే ఎమ్మెల్యేస్ రానియలేదు పాపం వారికి. ఏదైనా ఇనాగ్రేషన్ ఉంటే కూడా ఎంపీని పిలిచేవారు కాదు. సో ప్రజలలో కూడా ఇదే ఉంది, అరే ఏంది మా ఎంపీ ఎక్కడున్నాడు. నేను ఇప్పుడు 2009లో నేను ఎంపీగా గెలిచినప్పుడు నాకు 7 నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ లేరు. అప్పుడు నేను అన్ని చోట్ల తిరిగేవాడిని. సో అందరికీ కూడా మా నాన్నగారి పేరు గుర్తుంటుంది. నేను పనిచేసినందుకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ కూడా, తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర వేసినప్పటికీ కూడా అభివృద్ధిలో ఎప్పుడు వెనుకకు వెళ్ళలేదు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో నేను రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయించినాను. అక్కడ 2 రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ శాంక్షన్ చేయించినాను. రామగుండం ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది. నేను ఎంపీగా లేనప్పుడు 10 సంవత్సరాలు అయింది, కానీ ఆర్కేపురం ఓవర్ బ్రిడ్జ్ ఇప్పుడు కూడా కాలేదు. కానీ నేను ఇప్పుడు 6 months అది కంప్లీట్ చేయించి చూపిస్తాను. అంటే అభివృద్ధిలో కూడా ఎక్కడ వెనుకపోలేదు. ఒక 400 crores డ్రింకింగ్ వాటర్ సప్లై, అప్పుడు జానారెడ్డి గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డితో మాకు రోజు ఘర్షణ అయ్యేది తెలంగాణ అంశం పైన. అయితే జానారెడ్డి గారు చాలా హెల్ప్ చేస్తున్నారు నాకు. అప్పుడు 400 crores డ్రింకింగ్ వాటర్ సప్లై, 400 crores రోడ్స్ కోసం, పంచాయతీరాజ్ రోడ్స్, ఇవన్నీ కూడా అక్కడ అభివృద్ధి కావడం జరిగింది. ఒక కొత్త ట్రైన్ ఇంట్రడ్యూస్ చేశాను హైదరాబాద్ టు బెల్లంపల్లి. అంటే ఇవన్నీ కూడా ప్రజలలో నాటుకపోయింది. నేను ఓడిపోయినప్పుడు కూడా నేను ఇంతకుముందు చెప్పాను 2 days ఐ యూస్ టు బీ ఇన్ ద కాన్స్టిట్యున్సీ. అయితే ఇప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఎంపీ ఎవరంటే వివేక్ అనుకుంటారు. సో దీంట్లో ఇప్పుడు కూడా చెప్తున్నాను, వారు ఏదైతే ఊహించుకుంటున్నారో ఈజ్ అ రైట్ పొలిటికల్ పార్టీ, పొలిటికల్ ఒపోనెంట్, ఆయన ఊహించుకుంటాడు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏదైతే ఉందో ఇదే ప్రాబ్లం ఉంది టీఆర్ఎస్తో. గ్రౌండ్లో ఒకటి ఉంటుంది, ఊహించుకునేది ఒకటి. రైట్ వివేక్ గారు, చెన్నూరు నియోజకవర్గానికి వద్దాం. అందులో 1670 కోట్ల రూపాయలు పెట్టి వ్యయంతో ఎత్తిపోత పథకాన్ని స్టార్ట్ చేశారు గత ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే అప్పట్లో అందరికీ కూడా నీళ్ళు వస్తాయి అని చెప్పి రైతులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తపరిచినటువంటి సందర్భం కూడా ఉంది, రాబోతోంది అని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది.
ఆ యొక్క ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని, దానికి మీరు కూడా ప్రయత్నించారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. దానికి మీరేమంటారు? నిజంగానే మీరు చెప్పినట్టు ప్రజలు అనుకున్నారనుకోండి, ఈ ఎత్తిపోతల పథకం వస్తుంది, 4000 పట్టాలు ఇచ్చినాము బెల్లంపల్లిలో అని వీళ్ళందరూ అదే అనుకుంటున్నారు, మంచి పని జరుగుతుంది. గ్రౌండ్ రియాలిటీలో ఏం లేదండి. అక్కడ ఎత్తిపోతల పథకంలో ఏమి డెవలప్మెంట్ లేదు, ఏమి ప్రోగ్రెసే లేదు అక్కడ. ఇంకో సెకండ్ పాయింట్ ఏదైతే నువ్వు చెప్పినావో, నువ్వు ఎమ్మెల్యే అయినాక పోయి ఆపినావని, ఎక్కడ ఆపేది లేదు. యాక్చువల్లీ మీరు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఒక వైట్ పేపర్ మొన్న పబ్లిష్ చేశారు. ఆ వైట్ పేపర్లో ఏముంది చదివినారు కదా మీరు, జర్నలిస్టే. దాంట్లో ఖజానాలో ఒక పైసా లేదు అక్కడ. వీళ్ళు అన్ని పైసలు ఖర్చు పెట్టేసినారు, అన్ని కమిషన్ల కోసం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసినారు. దెర్ ఈజ్ నో మనీ ఇన్ ద ఎక్స్చెకర్. 6,70,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. అప్పు తీసుకోవడానికి కూడా స్పేస్ పెట్టలేదు వీళ్ళు. మీరు అట్లాంటి బడ్జెట్లో, అట్లాంటి గవర్నమెంట్లో పైసలు ఎక్కడికి ఉన్నాయి ఖర్చు పెట్టడానికి? మీరు ఇప్పుడు పోయి అడగండి, ఎన్ని శాంక్షన్ చేసినారు కదా వీళ్ళు లాస్ట్ మినిట్లో గెలవడానికి. ఒక్క స్కీమ్లో కూడా పైసలు లేవు అక్కడ. సో వీళ్ళు ఏదైతే మిస్మేనేజ్ చేసినారో, వీళ్ళు పోయిన ప్రభుత్వము మొత్తము ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ చేయడం జరిగింది. మీ మీద బట్టకాల్చి మీ మీద వేసే ప్రయత్నం చేశారు. ఏదో వాళ్ళు ఎంత చేసినా ఏం కాదండి. మీరు చూసినారు కదా మొన్న ఎలక్షన్లో కూడా చాలా ఆరోపణలు చేసినారు, కానీ ఈడీ రేడ్ చేయించినారు, ఆరోపణలు చేసినారు, పోలీసుతోని మూమెంట్ కాకుండా చేసినారు. ఎన్ని చేసినా కానీ ప్రజలు ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో ప్రజలు గుర్తుంచుకొని వాళ్ళకు ఓటేసి గెలిపిస్తారు.